Hi friends, good evening. How are you? Today I would like to teach about Article 32 and Article 226 అనమాట. వీటి యొక్క విశేషాలు, ఫీచర్స్, ఫంక్షన్స్ అనేది చెప్తాను. ఎందుకంటే రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి పోలవరం బనకచర్ల యొక్క లింకేజ్ గురించి సుప్రీంకోర్టులో రిట్స్ వేసింది అన్నమాట. ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు అనేది ఆర్టికల్ 32 పరిధిలోకి ఇది రాదు. ఆర్టికల్ 131 ప్రకారము మీరు కావాలంటే ముందుకు వెళ్ళండి అని చెప్పింది అనమాట. అసలు వీటి దేనికోసం ఉపయోగిస్తారు ఆర్టికల్ 32, ఆర్టికల్ 226 అనేది ఇప్పుడు చెప్పుకుందాము. యాక్చువల్గా అయితే ఒక ఆర్టికల్ 32 గురించి చెప్తాను. ప్రాథమిక హక్కులకి ఫండమెంటల్ రైట్స్ అనమాట. ఈ ఆర్టికల్ 32ని ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయితే మాత్రం ఆర్టికల్ 32, 226ని సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ పౌరుడైన వాడు డైరెక్ట్గా రిట్స్ చేసుకోవచ్చు అనమాట. ఆ రిట్స్ కూడా ఉన్నాయి. అవి 5 రకాలు అవి చెప్తాను. ప్రాథమిక హక్కులు అంటే ఏంటి? 7 రకాలు అనమాట. ఏంటి? ఒకవేళ మన స్వేచ్ఛ, విద్య యొక్క స్వేచ్ఛ కానీ, నిరోధక హక్కు కానీ, ఆస్తి హక్కు కానీ, లేదంటే పరిరక్షణ హక్కు, ఇవన్నీ ప్రాథమిక హక్కులు అనమాట. కానీ ఈ ఆస్తి హక్కు అనేది తీస్తారన్నమాట. రిమైనింగ్ 6 హక్కులు ఫండమెంటల్ రైట్స్లో ఉంటాయి అన్నమాట. ఓకే, వాటికి ఏమైనా వైలేట్ జరిగితే డైరెక్ట్గా పౌరుడు వచ్చేసి సుప్రీంకోర్టులో రిట్స్ చేయొచ్చు అనమాట. సుప్రీంకోర్టు దానికోసం నిజంగా వైలేట్ అయితే వాళ్ళకి పరిహారం కానీ హక్కు రక్షణ కల్పించడం కానీ చేస్తుంది. అది హైకోర్టులోనే వేసుకోవచ్చు, సుప్రీంకోర్టులో వేసుకోవచ్చు అనమాట. దీన్ని నేను ఇంట్రడక్షన్ ఏమంటే, ఒక సమర్థవంతమైన యంత్రాంగం కానీ రాజ్యాంగంలో పొందుపరిస్తే ప్రాథమిక హక్కులు నామమాత్రంగా కాకుండా అర్థవంతంగా ఉండకుండా ఉంటాయని రాజ్యాంగ నిర్మాతలు భావించి ఈ ఫండమెంటల్ రైట్స్ని ఆర్టికల్ 32లో పొందుపరిచారనమాట. ఆర్టికల్ 32 అనేది సుప్రీంకోర్టు అనేది ద్వారా రిట్స్ని జారీ చేయవచ్చు అనమాట. ఆర్టికల్ 32 ప్రకారం ఈ ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు ద్వారా తన అధికారాలను లేదంటే ఉత్తర్వులను రిట్స్ జారీ చేస్తుంది అనమాట. అది కాకుండా పార్లమెంట్ ద్వారా కూడా ఆర్టికల్ 32 ప్రకారము ఈ రిట్స్ని జారీ చేయొచ్చు. ఏ కోర్టు అయినా జారీ చేయొచ్చు అని పార్లమెంట్ ద్వారా చేయొచ్చు. కానీ ఇప్పుడు వరకు అలా జరగలేదన్నమాట. ఇంతకు ముందు అయితే 1950 వరకు అయితే ఓన్లీ 3 హైకోర్టులు మాత్రమే ఈ రిట్స్ జారీ చేసేవి. ఏదంటే మద్రాస్ హైకోర్టు, కోల్కత్తా, బెంగాల్ హైకోర్ట్స్ అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ 1950 తర్వాత హైకోర్టులు అన్నింటికి రిట్స్ జారీ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఆర్టికల్ 226 ప్రకారము హైకోర్ట్స్ రిట్స్ జారీ చేయవచ్చు. లేదనుకుంటే ఇంకా ఏవైనా వైలేట్ జరిగినా సరే ఆర్టికల్ 226 ప్రకారము హైకోర్టు రిట్స్ జారీ చేయొచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఏమంటే, ఎప్పుడు ఇవన్నీ ఫండమెంటల్ రైట్స్ని ఎప్పుడు ఇది అవ్వకూడదంటే, అత్యయిక స్థితి ఉన్నటప్పుడు ఏ కోర్టులోనైనా రిట్స్ ఫండమెంటల్ వైలేట్స్ కోసము రిట్స్ జారీ చేయొచ్చు అంటే జారీ చేయడానికి లేదని రాష్ట్రపతి రద్దు చేయొచ్చు అనమాట. దానికి రాజ్యాంగంలో పొందుపరిచారు. ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఆర్టికల్ 359 ప్రకారము ఎమర్జెన్సీలో మాత్రము ఏ ఫండమెంటల్ రైట్స్ను కూడా రద్దు చేయవచ్చు. వాళ్ళ కోర్టులు రిట్స్ జారీ కోర్టుకి వెళ్ళడానికి లేదనేసి రాజ్యాంగంలో పొందుపరిచారనమాట. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏమంటే, ఈ రిట్స్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే ఇంగ్లాండ్ లా నుంచి తీసుకొచ్చారనమాట. ఇంగ్లాండ్లో ఈ రిట్స్ని ఏమంటారు? ప్రిరోగేటివ్ రిట్స్ అంటారు అనమాట. అంటే విశిష్ట అధికారాలు ఈ రిట్స్కి కలిగి ఉన్నాయి అనమాట. అండ్ దీని డిఫరెన్సెస్ నేను చెప్తాను. యాక్చువల్గా అయితే సుప్రీంకోర్టుకును హైకోర్టుకి కల డిఫరెన్సెస్ ఏంటి ఈ రిట్స్ని జారీ చేయడంలో అంటే, ఈ సుప్రీంకోర్టుకు వచ్చేసి అది ఏంటంటే రిట్స్ని జారీ చేయొచ్చు, అధికారం ఉంది. దానికి అధికార పరిధి అనేది ఎక్కువ అనమాట. ఎక్కడైనా జారీ చేయొచ్చు. అంటే సపోజ్ ఇప్పుడు ఏ వ్యక్తికైనా దేశంలో ఎక్కడైనా జారీ చేయొచ్చు అనమాట. అంటే దాని భూభాగ పరిధి అనేది చాలా ఎక్కువ అనమాట. కానీ ఓన్లీ ప్రాథమిక హక్కులకు మాత్రమే ఇది సంబంధించింది. తక్కిన రిట్స్ని జారీ చేయడానికి లేదనమాట. అదే హైకోర్టు అయితే ఆర్టికల్ 226 ప్రకారము ప్రాథమిక హక్కులతో పాటు సామాజికంగా ఏదైనా హక్కులకు భంగం కలిగితే కూడా హైకోర్టు రిట్స్ జారీ చేయొచ్చు అనమాట. సో దాని పరిధి ఎక్కువ అనమాట. అదేవిధంగా హైకోర్టు ఈ వాజ్య కారణాలు ఇవన్నీ జరుగుతాయి కదా, దాని పరిధిలో ఏవైనా ఈ వైలేట్స్ జరిగాయంటే పరిధి అవతల, అంటే ఏ వ్యక్తికైనా, అధికారికైనా, ప్రైవేట్ సంస్థలకైనా సరే హైకోర్ట్స్ రిట్స్ జారీ చేయొచ్చు. ఆ అధికారి పరిధి అయితే సుప్రీంకోర్టుకి తక్కువ. అదే భూభోగ పరిధి మాత్రం ఎక్కువ అనమాట. అంటే దేశంలో ఏ వ్యక్తికైనా ఎక్కడైనా రిట్స్ జారీ చేయవచ్చు. సో ఫండమెంటల్ రైట్స్ వైలేట్ జరిగితే మాత్రము
కానీ హైకోర్టులో మాత్రం ఫండమెంటల్ రైట్స్ వైలేట్ జరిగినా లేదంటే సాధారణ రైట్స్ ఏదైనా వైలేట్ జరిగినా మాత్రం హైకోర్టు మాత్రం రిట్స్ జారీ చేయొచ్చు అనమాట. ఇవి డిఫరెన్సెస్ ఈ రెండు. ఇంకా వీటి ద్వారా రిట్స్ ఏమంటే 5 రిట్స్ ఉంటాయి అన్నమాట. వాటి గురించి మనము నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. ఈ 32 ఆర్టికల్ అనేది రాజ్యాంగానికి అనేది ఒక ఇంపార్టెంట్ అనేది, అది లేకపోతే శూన్యం అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారనమాట. దాని ప్రకారం అతని ప్రకారం అంటే ఏం వర్ణించారంటే హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనమాట ఆర్టికల్ 32 అనేది. అదే సుప్రీంకోర్టు అయితే మౌలిక లక్షణాలు కలిగి ఉంటుంది అనేసి, అంటే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనమాట. కాబట్టి దీన్ని తొలగించడం కానీ లేదంటే కుదించడం కానీ జరగకూడదు అనమాట. అండ్ ఆల్సో ఈ ప్రాథమిక హక్కు, ఈ కాన్స్టిట్యూషన్, ఈ పరిహార హక్కు అనేది హక్కు కూడా హక్కు అనమాట. దానివల్ల దీన్ని కాన్స్టిట్యూషన్ రైట్ గా ప్రకటించారు. ఇంకొకటి ఏమంటే ఇది పరిహార హక్కు, ఇంకొకటి కాబట్టి దీన్ని విస్తృత పరిధులు అధికారాలు సుప్రీంకోర్టుకి చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. కాబట్టి దాని పరిధి అనేది చాలా ఎక్కువ. ఎవరైనా సరే ఎవరికైనా వైలేట్ జరిగితే ఫండమెంటల్ రైట్స్ అనేది సుప్రీంకోర్టు పరిహారం ఇచ్చి తీరుతుంది, దాన్ని తిరస్కరించదు అనమాట. అదే హైకోర్టులో అయితే మాత్రం ఈ పరిహారం అనేది జస్ట్ ఇచ్చకమనమాట, అంటే ఆప్షనల్ అనమాట. తిరస్కరించవచ్చు లేదంటే ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ రిట్స్ గురించి చెప్పుకున్నాం. రిట్స్ ఆర్టికల్ 32-226 ప్రకారం జారీ చేస్తారని చెప్పాను కదా. టైప్స్ ఆఫ్ రిట్స్ ఏంటంటే ఏబియస్ కార్పస్, మాండమస్, ప్రోబిషన్, సెర్షరీ, క్యూ వారెంట్ అనమాట. హెబియస్ కార్పస్ ఎప్పుడు రిట్స్ జారీ చేస్తారంటే సంబంధిత వ్యక్తికి కానీ నిర్బంధించిన వ్యక్తిని కోర్టులో పొందుపరచడానికి హెబియస్ కార్పస్ ని రిట్స్ ని జారీ చేస్తారన్నమాట. అంటే అది చట్ట విరుద్ధమైనది అయితే కంపల్సరీ అది విడుదల చేయడం కోసం సుప్రీంకోర్టు ఈ రిట్స్ ని జారీ చేస్తుంది అన్నమాట. ఈ రిట్స్ అనేది ప్రభుత్వాలకు, ఉద్యోగస్తులకు కానీ ప్రైవేట్ వ్యక్తులకు కానీ ఎవరికైనా జారీ చేస్తారు రిట్స్ అనమాట. ఎవరికంటే జారీ చేయరు అంటే ఎప్పుడైతే నిర్బంధం అనేది కోర్టు ద్వారా జరిగినప్పుడు లేదంటే ప్రొసీడింగ్స్ జరిగినప్పుడు మాత్రము అది నిర్బంధం చేయవచ్చు అనమాట. అది హెబియస్ కార్పస్ ఒకటి. మాండమస్ అంటే తెలుగులో కమాండ్ అనమాట. అంటే ప్రభుత్వ ఉద్యోగులు తన విధి నిర్వహణ కానీ అనుకుంటే విస్మరించిన, నిర్లక్ష్యం వహించిన వాళ్ళకి కంపల్సరీ మీరు డ్యూటీ చెయ్యండి అనేది దీనికి రిట్స్ ని జారీ చేస్తారన్నమాట. అంటే కంపెల్ పెర్ఫార్మెన్స్ పబ్లిక్ డ్యూటీ అనమాట. ఇది ఎవరికి జారీ చేస్తారంటే జ్యుడిషియల్కి, క్వాజీ జ్యుడిషియల్, ప్రభుత్వ ఉద్యోగులకి, ప్రైవేట్ వ్యక్తులకి అందరికీ జారీ చేస్తారు. ఎవరికి జారీ చేయరంటే రాష్ట్రపతికి, గవర్నర్స్కి, లేదంటే ప్రైవేట్ వ్యక్తులకి, ప్రైవేట్ సంస్థలకు జారీ చేయరన్నమాట. ప్రొహిబిషన్ అంటే నిరోధించడం అనమాట. ఎప్పుడు ఏవైనా లోవర్ కోర్ట్స్ కానీ ట్రిబ్యునల్స్ కానీ ఇవేమంటే అధికార పరిధికి మించి వాళ్ళు ఏవైనా ఇచ్చేస్తే వాళ్ళని నిరోధించడానికి ప్రొహిబిషన్ అనేది ఇచ్చేస్తారనమాట. ఇదేనది న్యాయ సమానం అనమాట. ఇది ప్రైవేట్ వ్యక్తులు కానీ ప్రైవేట్ సంస్థలకు కానీ ఇదేం జారీ చేయరు. సెర్షియరీ కూడా రద్దు చేయడానికి అనమాట. ఏదైనా ఈ క్వాజీ జ్యుడిషియల్ కానీ ఈ ట్రిబ్యునల్స్ కానీ ఇవి ఏవైనా సరే తన అధికార పరిధికి మించి ఏమైనా ఉత్తర్వులు జారీ చేస్తే అది ఉన్నత న్యాయస్థానం రద్దు చేయడానికి సెర్షియరీ అనే రిట్స్ ని ఉపయోగిస్తారనమాట. కాబట్టి ఇవి ప్రైవేట్ సంస్థలకు కానీ లేదంటే ఇంకా శాసన సంబంధ వాటికి మాత్రం రిట్స్ ని జారీ చేయరనమాట. క్యూ వారెంట్ అంటే ఏంటంటే ఇల్లీగల్ గా ప్రభుత్వ ఉద్యోగంలో ఎవరైతే వెళ్తారో వాళ్ళు నిరోధించడానికి ఈ క్యూ వారెంట్ అనేది రిట్స్ ని జారీ చేస్తారనమాట. అంటే ఈ రిట్ అనేది బాధితుడు మాత్రమే కాకుండా ఎవరైనా వ్యక్తి తన తరపున కూడా ఈ రిట్ కోసం అనేది కోర్టులకు వెళ్ళొచ్చు అనమాట. ఇవి రిట్స్ అనమాట. ఇంకా నేను ఆర్టికల్ 226 యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మెయిన్ ఆర్టికల్ 226 హైకోర్టు అనమాట. ఈ ఆర్టికల్ ద్వారా రిట్స్ ని జారీ చేస్తే ఇంపార్టెంట్ సిటిజన్ ప్రొటెక్షన్ అనమాట. అంటే ఇల్లీగల్ డిటెన్షన్ చెప్పాను కదా, ఇవన్నీ ఉన్నాయి సరే, మిస్యూజ్ ఆఫ్ పవర్స్, వైలేషన్ ఆఫ్ రైట్స్, దీని పరిధి ఎక్కువ అని చెప్పాను
చెప్పాను కదా అధికార పరిధి. ఇవన్నీ జరిగినప్పుడు ఆర్టికల్ 226 ప్రకారం రిట్స్ జారీ చేస్తారనమాట. ఇంకోటి ఆర్టికల్ 226 దగ్గర రిట్స్ జారీ చేస్తుంది. మరి ఆర్టికల్ 2 ఫండమెంటల్ రైట్స్ ఏమైనా వైలేట్ చేస్తే ఆర్టికల్ 326 ద్వారా హైకోర్టుకి వెళ్ళొచ్చు అనమాట. అందుకని సుప్రీంకోర్టు మీద బడ్డీని జరుగుతుంది డిసెంట్రలైజేషన్ కోసం అనమాట. అందుకనేసి ఈ డిసెంట్రలైజేషన్ కోసం కూడా ఆర్టికల్స్ 226 ప్రకారం హైకోర్టు కూడా రిట్స్ జారీ చేసే అవకాశం ఇచ్చారు ఫండమెంటల్ రైట్స్ వైలేట్ జరిగినప్పుడు. అండ్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అనమాట. అంటే దీనికి చెప్పాను కదా అధికార పరిధి ఎక్కువనేసి, ఇది రైట్స్ ని మాత్రమే వైలేట్ చేయడం కాదు, అండ్ లీగల్ గానీ అడ్మినిస్ట్రేషన్ ఇష్యూస్ ఏవైనా జరిగినా సరే హైకోర్టుకు మీరు వెళ్ళొచ్చు అనమాట. అండ్ జ్యుడిషియల్ రివ్యూ ఏంటి అంటే ఈ డెమోక్రసీని స్ట్రెంథన్ చేయడానికి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనమాట. ఎగనెస్ట్ ఎగ్జిక్యూటివ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్సెస్ అనమాట. ఇవైనా దీంట్లో వైలేషన్ జరిగినా లేదంటే డెమోక్రసీని స్ట్రెంథన్ చేయడానికి జ్యుడిషియల్ రివ్యూ తీసుకుంటారు అనమాట. ఆర్టికల్ 326 హైకోర్టును అండ్ సుప్రీం కోర్టు అనమాట. ఇవి ఇంపార్టెంట్స్ అనమాట. ఆర్టికల్ 36, 32 కూడా అనమాట. ఇవి ఇంపార్టెన్స్. ఇవి హైబిస్ కార్పస్. ఇంతకుముందు ఫీచర్స్ చెప్పాను, ఫంక్షన్ చెప్పాను అనమాట. ఎప్పుడు అసలు ఫండమెంటల్ రైట్స్ వైలేట్ జరిగిన అసలు కోర్ట్స్కి వెళ్ళినా సరే రద్దు చేయవచ్చు అని చెప్తే ఆర్టికల్ 359 ప్రకారం అనమాట. ఇవి ఇంపార్టెన్స్. ఆర్టికల్ 32, 226 కంపల్సరీ ప్రిలిమ్స్కి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వీటి ద్వారా చేయాలా వద్దా, రిట్స్ ద్వారా వెళ్ళాలనేది రీసెంట్ తెలంగాణ ఒక ఎగ్జాంపుల్ అట్లా అనమాట. అందుకని చెప్తాను. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రీసెంట్ గా సుప్రీం కోర్టు మెన్స్ట్రువల్ హైజీన్ ని కూడా ఫండమెంటల్ రైటే, ఆర్టికల్ 21 ప్రకారము వాళ్ళకి హక్కు ఉందని చెప్పేది ఆ వీడియో నెక్స్ట్ నేను చెప్తాను. దాని గురించి మ్యాటర్ అది ఎథికల్ గా చెప్తాను, అండ్ ఆల్సో ఎన్విరాన్మెంటల్ కూడా అది ఉపయోగపడుతుంది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ, బాయ్.